హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టూస్ కిచెన్. ఈరోజు మనం అందరూ ఇష్టపడే ఆలూ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం పొడి పిండి ఇలా ఉప్పు కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ప్రెస్ చేస్తూ ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం స్టఫింగ్ కోసం ఉడకబెట్టిన బంగాళదుంపలు 2 తీసుకున్నాను. నేను ఇక్కడ ఉడకబెట్టేసి ఇలా పొట్టు తీసేసి స్మాష్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఒక పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ అవసరం లేదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, కొంచెం ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసి దీంట్లో ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న బంగాళదుంపల్ని వేసి బాగా స్మాష్ చేస్తూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండల్లాగా చుట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం సైజ్ బాల్స్ లాగా గుండ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం బాల్స్ లాగా చేసుకొని దీనిపై పొడి పిండిని ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని దీన్ని కొంచెం వెడల్పుగా చేసి దీంట్లో మనం రెడీగా ఉంచుకున్న ఆలూ స్టఫింగ్ని దీంట్లో పెట్టేసి ఒక చేత్తో ప్రెస్ చేస్తూ ఒక చేత్తో ఇలా ఒత్తేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇలా రౌండ్గా ఒకసారి చేసుకొని ఇలా చపాతీలాగా లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెస్సింగ్ చేయకూడదు. ఈ విధంగా అన్ని పరాటాలను రెడీ చేసి ఉంచుకోవాలి. వీటిని చపాతీలాగా పలచగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఆలూ స్టఫింగ్ బయటికి రాకుండా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఇలా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా పరాటాలను తీసుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ ఇలా వేస్తూ మరోవైపు తిప్పి మరొక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని టమాటా కెచప్తో సర్వ్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.